హలో ఎవ్వరు చెప్పండి హలో. వెరీ గుడ్. క్రిస్మస్ అంటే మనకు చాలా సంతోషంగా ఉంది కదా. లైట్స్ ఉంటాయి, కేక్స్, గిఫ్ట్స్, న్యూ క్లోత్స్, సూపర్. బట్ లెట్స్ బీ హానెస్ట్, ఇలాంటి హ్యాపీ టైమ్స్లో కూడా మనకి కొన్ని టఫ్ ఫీలింగ్స్ వస్తాయి. సో ఇక్కడ మన పర్ఫార్మర్స్ దగ్గర ఒక స్పెషల్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో టాయ్స్ లేవు, చాక్లెట్స్ లేవు. సో దీంట్లో దీంట్లో మనల్ని డిస్టర్బ్ చేసే 8 కష్టమైన ఫీలింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ అవి మన లైఫ్లో ఏం చేస్తున్నాయో. సారు, అయ్యో నాకు చాలా బాధగా ఉంది. నా ఫేవరెట్ టాయ్ విరిగిపోయింది. నన్ను ఆడుకోవడానికి ఎవ్వరు పిలవట్లేదు. అమ్మ నన్ను తిడుతుంది. గ్రీడ్, నాది, నేను ఎవ్వరితో షేర్ చేయను. ఈ చాక్లెట్స్ అన్నీ నావి, నేను ఎవ్వరికి ఇవ్వను. నేనే అన్ని తినేయాలి. నేను నా టాయ్స్ని ఎవ్వరితో షేర్ చేయను. ఫియర్, అమ్మో లైట్స్ ఆఫ్ అయింది, నాకు చాలా భయం అవుతుంది. ఇది నేను చేయలేను. ఒకవేళ ఫెయిల్ అయితే అందరు నన్నే చూసి నవ్వుతారు. అమ్మో ఏంటా పెద్ద సౌండ్, నాకు భయంగా ఉంది. ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. హేట్, నాకు వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు నాకు బ్యాడ్ చేసినారు. నేను వాళ్ళతో ఫ్రెండ్స్ ఉండను. నేను వాళ్ళని అస్సలు ఫర్గివ్ చేయను. డౌట్, నాకు కాన్ఫిడెన్స్ లేదు. నేను ఇది చేయలేను. నేను కరెక్ట్గా చేస్తానో లేదో. నువ్వు నాకు ప్రామిస్ చేసినావు, బట్ విల్ యూ రియలీ? ప్రైడ్, నేనే సూపర్, నేను కరెక్ట్గా చేస్తున్నా. మీరు అందరు లూజర్స్, ఐఎమ్ ద విన్నర్. నాకు ఎవ్వరు హెల్ప్ అవసరం లేదు. నాకు అంతా తెలుసు. ఇది నా ఐడియా. నేను చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు చాలా స్లో. అయ్యా వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు. ట్రబుల్, నేను చాలా బిజీ. హోంవర్క్ ఉంది, క్లాస్ ఉంది, గేమ్ మిస్ అవుతుంది. నా సైకిల్ కీస్ ఎక్కడ పోయినాయి? నా బుక్స్ కనిపించట్లే. టూ మెనీ ప్రాబ్లమ్స్. నాకు హెడ్ఏక్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రావట్లే. ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్. గిల్ట్, నేను ఎగ్జామ్లో కాపీ కొట్టిన, నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసా, నేను అబద్ధాలు చెప్పిన, మమ్మీ డాడీ మాట వినలే, దొంగతనం చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నా. ఆ ఎమోషన్స్ ఎంత హెవీగా ఉన్నాయో చూశారు కదా. మనం సారో, గ్రీడ్, ఫియర్, హేట్, డౌట్, ప్రైడ్, ట్రబుల్, గిల్ట్ లాంటి ఫీలింగ్స్ మనంతట మనం హ్యాండిల్ చేయాలని చూస్తే చాలా సాడ్గా అయిపోతాం. అయితే క్రిస్మస్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, జీసస్ ఈ లోకానికి వచ్చి మనల్ని ఆ హెవీ బాక్స్తో వదిలిపెట్టలేదు. కానీ మన సారో అంటే మన బాధని ఆయన తీసుకుని మనకి జాయ్ ఇచ్చాడు. గ్రీడినెస్ తీసి గివింగ్ నేర్పించాడు. మన భయాలన్నీ తీసి సెక్యూరిటీ ఇచ్చాడు. మన హేట్ని లవ్గా మార్చాడు. మనకున్న డౌట్స్ని ఆయన తీసి ఫెయిత్ని ఇచ్చాడు. ప్రైడ్ని తీసి హ్యూమిలిటీ నేర్పించాడు. మనకున్న ట్రబుల్లో పీస్ ఇచ్చాడు. మనకున్న గిల్ట్ని ఆయన తీసుకుని మన సిన్స్ని ఫర్గివ్ చేసి ఫ్రీడమ్ ఇచ్చాడు. ద బాక్స్ ఆఫ్ ఎమోషన్స్ మనకు నేర్పించేది ఏంటంటే, ప్రతి బ్యాడ్ ఫీలింగ్కి జీసస్ దగ్గర ఒక మంచి గుడ్ గిఫ్ట్ ఉంది. ఈ క్రిస్మస్కి ఆ హెవీ బాక్స్ని మోయకుండా జీసస్ క్రైస్ట్ దగ్గర రిపెంట్ అయ్యి ఫెయిత్ ఉంచి మన సిన్స్ని ఫర్గివ్ చేయమని, మన హార్ట్ని జాయ్, లవ్, పీస్తో నింపమని జీసస్ని అడుగుదాం. థ్యాంక్ యూ. అరే వావ్, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా మనలో. ఆ ఎమోషన్స్ అన్నింటినీ కూడా మనమే తీసేసుకోలేమన్నమాట. సో అవి ఎలా పోతాయి అంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రేయర్ చేస్తామో అప్పుడు దేవుడు మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ కూడా పాజిటివ్గా మార్చి మనకు పీస్, లవ్, ఇంకా ఎన్నో గొప్ప బహుమానాలు ఇస్తారు. ఓకేనా?